పైన పటారం లోన లొటారం అన్నట్టున్నది మన దేశంలో పరిస్థితి. ఒక్క వానకే బస్తీలన్నీ ఆగమైపోతున్నాయి, ఇండ్లకు నీళ్ళు వస్తాయి, రోడ్లు మొత్తం చెరువులైపోతాయి. ఆ రోడ్ల మీద జర్నీ చేసే పబ్లిక్ సుక్కలు సుక్కలు అవుపిస్తున్నాయి. సారు జర మా బాధలు చూడుర్రి, కొత్త రోడ్లు వేయుర్రి, లేకపోతే రిపేర్ చేయండి అని జనం ఎంత మొత్తుకున్నా ఎవ్వల్లొల్లి ఆలదే. ఇక లాస్ట్ చూసి చూసి కాన్పూర్లో ఒక అన్న ఏం చేసిండో చూడుర్రి. అలా చూసిండ్రా, పాల సముద్రంలో శేషతల్పం మీద మహావిష్ణువు పవలించినట్టు నడి రోడ్డు మీద నిలిచిన వాన నీళ్ళల్లా పరుపేసుకొని ఆరాంసే ఎట్లా వండుకున్నాడో. పక్క నుంచే బైకులు కార్లు పోతున్నాయి వస్తున్నాయి, అయినా సుత ఈ అన్న మాత్రం లేవకుండా అట్లనే వండుకొని భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై అని స్లోగన్లు ఇస్తున్నాడు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్లో రోడ్ల పరిస్థితి ఎట్లున్నదో చూపెట్టేందుకు ఈ అన్న ఇట్లా నీళ్ళలో వండుకొని నిరసన తెలిపినట్టు ఉన్నాడు. మరి ఏం చేయాలి, ఎన్నో రోజుల నుంచి ఎంతో మందికి చెప్పినా ఎవ్వరు పట్టించుకుంటలేరు, అందుకే ఇట్లా చేసినానంటున్నాడట. కొన్ని వీడియోలు చూస్తేనైతే మనసంతా ఎట్లనో అవుతుందిలా, కడుపులో దేవినట్లు అనిపిస్తుంది. అగో అసువంటిదే ఈ వీడియో. అయ్యో భగవంతా, ఈ ఆలుమొగలు ఆరటం చూసిండ్రా, చుట్టూ మనిషి మునిగి అన్ని నీళ్లున్నాయి, ఎటు పోయేటట్టు లేదు. కానీ బిడ్డకు పానం బాగలేదు, దవాఖానకు తీసుకుపోవాలి, ఏం చేయాలనో దోయక బిడ్డను బాహుబలి రేంజ్లా చేతులల్లో ఎత్తుకొని ఆ వరద నీళ్ళల్లా ఒక్కో అడుగు వేసుకుంటా పోతున్నారు. పాపం వాళ్ళ కష్టం పగోళ్ళకు కూడా రావద్దు దేవుడా అని బాధపడుతున్నారు ఈ వీడియో చూసిన వాళ్ళు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రయాగరాజ్లో జరిగింది ఇది. మరీ ఇంత ఘోరమానుల్లా గవర్నమెంట్ అసలు ఏం చేస్తున్నది అని దుమ్మెత్తి వస్తున్నది ఈ వీడియో చూసిన నెటిజన్లు.